గమనిస్తే ఇలాంటి దేవాన్ని దేవుడు మనం ఎలా అంటాం, ప్రతిదినం కూడా అనుదినం కూడా నూతనంగా ఆయన మనతో వాత్సల్యాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. మనసు భూమి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నటువంటి మనందరం కూడా దేవుడు అంట మన ఎడల వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడంట. అది ప్రతిదినం కూడా నువ్వు పుట్టిన నుంచి మరణించే వరకు కూడా దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా కానీ దేవుడు మన ఎడల వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడంట. గమనించే బిడ్డ, దేవుడు మనకు జీవించాడు. ఈ జీవితం మళ్ళీ తిరిగి మళ్ళీ వద్దామన్నా కూడా అవకాశం లేదు. ఇచ్చినటువంటి జీవితము మరి దేవుని నమ్ముకున్నటువంటి మనము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవుని ఇష్ట సహాయంగా మనం జీవిస్తే దేవుడు మనకి